వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించుకుందాం, సమ్మె వద్దు పొన్నం ప్రభాకర్. పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి, పాత కక్షలతోని హత్యని కుటుంబం ఆరోపణ. హైదరాబాద్ నుంచి తిరుమలకు వచ్చే భక్తుల కోసం వైసీపీ ఎంపీ గురుమూర్తి కేంద్రానికి వినతి. ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం. తెలంగాణలో ఈ నెల 22 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ బకాయిలైన పీఎఫ్, సీసీఎస్లను భారీగా తగ్గించామని, 2978 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని తెలిపారు. 1134 కారుణ్య నియామకాలు పూర్తి చేశామని, కొత్త ఉద్యోగాల భర్తీ తుది దశలో ఉందని వెల్లడించారు. ఇటీవల 2.1% డిఏ అమలు చేశామని, పీఆర్సీ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల 90కి పైగా డిపోలు లాభాల్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేస్తుందని వివరించారు. విలీనం, యూనియన్ల గుర్తింపు మినహా మిగిలిన అన్ని అంశాలపై చర్చలకు తన తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం అనే లక్ష్యంతో పనిచేస్తుందని తెలిపారు. 2 అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నేను వాళ్ళకు కూడా పర్సనల్ కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో సమావేశమైనప్పుడు చెప్పడం జరిగింది. 1 యూనియన్లు, 2 ఆర్టీసీ విలీనం. అది కమిటీ వేయబడ్డది. కమిటీలో దానికి సంబంధించి ఆరా జరిగినటువంటి 10 సంవత్సరాల క్రితం ఆర్టీసీని మూసేస్తా అన్నటువంటి వాళ్ళు ఏ విధంగా దానికి సంబంధించి జరిగింది, ఆధారబాధగా ఎన్నికల ముందు ఎటువంటి సంప్రదింపులు లేకుండా జరిగింది, అవన్నీ కూడా ఒక కమిటీ నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. విధి విధానాలు లేకుండా అంత పెద్ద సంస్థకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ప్రభుత్వం కమిటీ దగ్గర ఉంది. దాన్ని కూడా ఇటీవలనే మళ్ళీ ఒక హైయెస్ట్ మా దగ్గర మనం ఈ డిఏ ఇచ్చినప్పుడు కానీ తర్వాత సమావేశం జరిగినాం. మేము రవాణా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఏ ఇచ్చినాం, వాళ్ళ పీఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తున్నాం, పాత పీఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి 3 మెన్ కమిటీ వేసి డిస్మిస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, బస్సులు పెంచుతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిజే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ, మేనేజింగ్ సంస్థ కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు. సంగారెడ్డి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐని పోలీసు వాహనం ఢీకొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మానూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోవింద్ నాయక్ విధుల్లో ఉన్న సమయంలో హోంగార్డ్ రామారావు నడుపుతున్న పోలీసు వాహనం అదుపు తప్పి నేరుగా గోవింద్ నాయక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది ఆయనను నారాయణఖేడ్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, పాత కక్షల నేపథ్యంలో హోంగార్డు రామారావు కావాలనే వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రామారావు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సొంత శాఖలోనే ఓ అధికారి ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన ప్రయాణ ఛార్జీలు అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి ఒక లేఖ రాశారు. ఈ మార్గంలో ప్రయాణించే వారిలో ఎక్కువ మంది తిరుమల శ్రీవారి భక్తులు, సీనియర్ సిటిజన్లు, మధ్యతరగతి కుటుంబాలేనని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇతర దేశీయ మార్గాలతో పోలిస్తే హైదరాబాద్, తిరుపతి మధ్య విమాన ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులపై ఆర్థిక భారం పడుతోందని ఎంపీ గురుమూర్తి వివరించారు. అధిక ఛార్జీలు ఉన్నప్పటికీ ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా ఉందని తెలిపారు.
ఛార్జీలను తగ్గించడంతో పాటు ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా విమాన సర్వీసుల సంఖ్యను కూడా పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో ఈ మార్గంలో 13,367 విమాన సర్వీసుల ద్వారా సుమారు 11,84,355 మంది ప్రయాణించినట్లు ఎంపీ తన లేఖలో గణాంకాలను ఉదహరించారు. ఈ లేఖ ద్వారా ఎంపీ గురుమూర్తి కీలకమైన ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ఆర్టీసీ ప్రయాణికులకు ఒకేసారి 2 శుభవార్తలు అందించింది. రాష్ట్రంలో రాకపోకలు సాగించే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీతో సమానం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఏపీలో తిరిగే బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తుంది. వివరాలకు వెళ్తే ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల కంటే ఛార్జీలు ఎక్కువగా ఉండేవి. ప్రయాణించే దూరాన్ని బట్టి ఈ వ్యత్యాసం 20 రూపాయల నుంచి 130 రూపాయల వరకు అదనంగా ఉండేది. దీనివల్ల ప్రయాణికులు కొంత ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ తాజాగా టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలతో సమానంగా సవరించినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ టి దేవరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంతో 2 రాష్ట్రాల మధ్య బస్సు ప్రయాణం మరింత సులభతరం కానుంది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో వారే కూర్చునేలా చూడాలని బస్సు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలంగా ఈ రిజర్వ్డ్ సీట్లలో ఇతరులు కూర్చోవడం వల్ల అర్హులైన వారికి అసౌకర్యం కలుగుతోందంటూ పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఉన్నతాధికారులు అన్రిజర్వ్డ్ బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. ఒకవేళ ఆ సీట్లలో ఇతరులు కూర్చొని ఉంటే వారిని సున్నితంగా ఒప్పించి ఖాళీ చేయించి వృద్ధులు లేదా దివ్యాంగులకు కేటాయించాలని డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టం చేశారు. ఈ 2 నిర్ణయాలు ప్రయాణికుల సంక్షేమం పట్ల ఆర్టీసీ యాజమాన్యం చూపిస్తున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. గత నెల 13వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. కానీ యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాలేదని వెల్లడించింది. ప్రభుత్వం యాజమాన్యం ముందు తాము 32 డిమాండ్లను ఉంచామని పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని పలు డిమాండ్లు యాజమాన్యం ముందు ఉంచినట్లు తెలిపారు. ఏర్పడిన కానుంచి ఎన్నో రకాలుగా విన్నవించుకున్నప్పటికీ, దశల వారి ఉద్యమాలు చేసినప్పటికీ మరి ఎక్కడ కూడా ఏ సమస్య కూడా పరిష్కారం చేసుకున్నందున మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రానందున మరి విధిలేని పరిస్థితులలో మార్చి 13వ తారీఖు నాడు కార్మికుల సూచన మేరకు సమ్మె నోటీసు జేఏసీగా జారీ చేయడం జరిగింది. ఈ రోజుకు 30 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. యాజమాన్యం ఒక లేఖ పంపింది. ఈ ఆర్టీసీ కార్మిక సమస్యలు మా పరిధిలో లేవు, మేము వీటిని పరిష్కరించలేము, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని చెప్పేసి మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు లేబర్ కమిషనర్ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని చెప్పేసి, సమ్మె చేస్తామని చెప్పేసి ఈ రోజు మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. సమ్మె 100% విజయవంతం అవుతుంది. కాబట్టి సమ్మె చేయకుండా సమ్మె నివారణ చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా భేషజాలకు పోకుండా చేపట్టి మరి న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం తప్ప కొత్త డిమాండ్ లేవు. హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం ఏప్రిల్ 13న రికార్డు స్థాయికి చేరుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైనట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. సాయంత్రం 4:01 జీహెచ్ఎంసీ పరిధిలో 4381 మెగావాట్ల గరిష్ట విద్యుత్ వినియోగం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పుడిప్పుడే ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు ఇది అత్యధికం. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో 2026 మార్చి 3వ తేదీన 4421 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. రోజు రోజుకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతూ వినియోగదారులకు అవాంతరాలు ఎదురుకాకుండా విద్యుత్ సరఫరా సాగిస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరిగినా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.